ఆగావే నాయన, ఇంట్లోకి పద. ఇంకెక్కడ ఇల్లు స్వామి? ఇల్లాలతోనే నా ఇల్లు కూలిపోయింది స్వామి. తెచ్చినా తేకపోయినా నేను తింటేనే చాలని కడుపు నిండా కూడెట్టేది. నాను తాగొచ్చి ఏమన్నా భరించేది. ఏనాటికైనా మామ మారితే చాలని దేవుళ్లకు మొక్కుకునేది. దాన్ని నేనే దిగమింగాను. నా దీపం ఆరిపోయింది స్వామి. ఇంకా భ్రమలోనే ఉన్నావు. నా మాట మీద నీకు నమ్మకం కుదరలేదా నాయన? మాటల మీద నాకు ఏనాడో నమ్మకం పోయింది స్వామి. కుళ్ళులో పుట్టి కుళ్ళులో పెరిగిన కుళ్ళు నాయాల్ని చేతులారా చంపింది కాదంటే నేను ఎట్టా నమ్మను స్వామి. చంపడానికి నువ్వెవరు, చావడానికి ఆమెవరు? నోరారా ప్రేమతో పిలువు నాయన, వస్తుంది. ఇంకా నా ముత్తి ఎక్కడుందని పిలిచేది స్వామి. ఉంది నాయన, నా మాట నమ్ము. హరి ఓం. ముత్తే ముత్తే ముత్తే. స్వామి, నువ్వు మా పాలిట దేవుడివి స్వామి. తెలియక తిట్టాను స్వామి. నన్ను మన్నించు స్వామి, నన్ను మన్నించు స్వామి. స్వామి స్వామి, నేను అంతరానుండి స్వామి. పంచముండి స్వామి, పంచముండి. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. తిట్టిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క, వదిలేనురా వాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. ఆదిలోన కులమతాలు లేవు, వాడు వీడను తేడా లేవు. దేహానికే భేదాలన్నీ అంతరానితనం ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జగతిని వెలిగే సూర్య చంద్రులు మీ గూడాన వెలగనంటారా? భవనాల మండే అగ్నిదేవుడు మీ గుడిసెలో మండనంటాడా? చల్లగా వీచే వాయుదేవుడు మిమ్మంటకుండ పోతున్నాడా? ఆ దేవుళ్ళకే లేని అంటూ ఈ మనుషులకేలరా కక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. జీవనాధారమైన నీరు మిమ్ము తాగవద్దు పొమ్మంటోందా?
అందరికందని ఆకాశం అది మీకే అందకపోతోందా? సస్యశ్యామలమైన నేల నువ్వు దున్నితే పండకపోతోందా? పంచభూతాలకే లేని పక్షపాతము మనలో ఎందుకు కక్క? పంచముడని నిన్ను పిల్చపరచిరని బాధపడకురా కక్క, బాధపడకురా కక్క. అందరూ మీకే దాసోహమ్మను కాలం దగ్గరలో ఉంది. అగ్రగాములై రాజ్యాలేలే అదృష్టము పడుతుంది. తప్పదురా నా మాట నే చూపింది సూటి బాట. ఎంతటి అవివేకివి నాయన. ఎక్కడ బనగాన పల్లె, ఎక్కడ మీ మఠం. 120 క్రోసుల దూరం ఒక్క పూటలో పోయి వచ్చుట మానవ మాతృలకు సాధ్యమేనా? ఆలోచించినావా? ఇది నీ శక్తికి కాదు నాయన, నీ భక్తికి పరీక్ష. అంతటి గురుదేవులను విస్మరించి ఫలశూన్యమైన ఈ రిక్త మార్గమున పోనగున. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. సూర్యచంద్రులు నిలిచే వరకు, చుక్కలు మింట మొలిచే వరకు, మనిషి చేసిన మంచి ఒక్కటే చెరిపివేసిన చెరగబోదురా. నరుడా నా మాట నమ్మరా, సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా. పరమాత్ముని పూజించు, నిరుపేదల ప్రేమించు, పెద్దల సేవించు, బుద్ధి నదుపులో ఉంచు. హింసను విసర్జించు, శాంతిని ఆశ్రయించు, ధర్మము పాటించు, నీతిని పాలించు. నడవడి దిద్దుకో, ధ్యానము నిలుపుకో, జ్ఞానము పెంచుకో, సత్యము తెలుసుకో.
మరల జన్మమెత్తకుండు మార్గము కనిపెట్టు వీరగురుడు దాచకుండ వివరించెను ఈ గుర్తు. జ్ఞానం శరణం శరణం సంఘం శరణం శరణం ధర్మం శరణం శరణం. ఆ జన్మ సుమంగళీ భవ. వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి. గురుదేవా 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 గురుదేవా, జీవిత సత్యాన్ని గ్రహింపవచ్చిన నా గతి ఇంతేనా? నా బ్రతుకును పండించుకోవడానికి 12 ఏండ్లు మీ పడిపంచన పడి ఉన్నాని, మీరే నా సర్వస్వమని నమ్మితినే. మీ జ్ఞానోపదేశంతో జనన మరణ దుఃఖ ప్రవాహ విముక్తి పొందదలిచి తినే, పునీతుడనై తరింపనెచ్చి తినే. తల్లిని ప్రేయసిని బంధుల సంబంధుల నల్ల వీడి పరమార్థము ప్రబోధించు పరబ్రహ్మ స్వరూపుడమని నమ్మి చేరి తినే, నీ సేవకై నా జీవితము అంకితము చేసి తినే. ఏల ఈ నిరాదరణ, ఏల ఈ నిర్దాక్షిణ్యము, ఏల ఈ నిశ్చలత్వము. ఆత్మానంద ప్రదాత, మీ ఆనతి మేరకు వెళ్లి తినే గాని అది నాకు ఆత్మ పరీక్షని నేను గ్రహించలేకపోతేనే. నా జీవిత పెన్నిధానాన్నే మన్ను చేసుకున్నానే. తండ్రి లేని ఈ తనయనకు దిక్కెవరు? ఆత్మ ప్రబోధము చేసే అయ్యవారెవరు? పరమార్థాన్ని సిద్ధించే పండితులెవ్వరు? గుర్తు తెలిపే గురువులెవ్వరు? అమ్మా! తోడు నీడ, తల్లి తండ్రి, గురువు దైవం, నా సర్వస్వం నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. నా దేవుడు నన్ను మరచిపోయాడమ్మా. పంచ ప్రాణాలు తన వెంట పరుగెత్తగా ఈ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన ఈ పాడుకట్టెను ఈ పాపకోపంలో పడి ఉండమని వదిలి వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయాడమ్మా. ఈ తలుపుతో నేనెవరిని సేవించను, ఈ నోటితో ఎవరిని ముద్దించను, ఈ చేతులతో నేనెవరిని పూజించను. నాకిక గతి లేదు, గతి లేదు, దారి లేదు, నాకిక శరణ్యమే లేదమ్మా, లేదమ్మా, నాకింకేమీ లేదమ్మా. జరగవలసినదేదో జరిగిపోయినది. మనమందరము నిర్భాగ్యులమే. ఇక ఆయన ప్రబోధమే మనకు శరణ్యం నాయన. అమ్మా, అమ్మా, కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించారే,
జ్ఞానపుత్రుడని నన్ను స్వీకరించారే ఆ నా స్వామి, ఆ శిష్యవత్సలుడు కడసారి బోధ చెప్పమని నాకేదైనా చెప్పారా అమ్మా? చిచి, ఇంతటి నీచునికి అంతటి బ్రహ్మోపదేశమా, గురు ప్రబోధమా? లేదు లేదు, ఈ జీవితమునకు శాంతి లేదు. ఆ పుణ్యము నాకు శూన్యము. గురు కటాక్షమును నోచుకోలేని ఈ తుచ్చ శరీరాన్ని విసర్జించుటే మేలు. ఆత్మ సంయమనంతో ఆ పరమాత్మని దివ్య పాదార విందమును చేరుకుంటా. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం నమో వీరబ్రాహ్మణే నమః. ఓం నమో గురు పరబ్రాహ్మణే నమః. ఓం నమో గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో గురు పరబ్రహ్మణే నమః. సిద్ధ, సిద్ధ, ఈ జన్మకు నీ సాధన పరిపక్వత చెందలేదు, తపసిద్ధి పొందలేదు. కనుక నీవు సంసార యోగమంది నా వారసుడవై, బ్రహ్మమత ప్రచారకుడవై, సర్వజన సౌభ్రాతృత్వ సాధనతో సమతను సాధించు. మరుజన్మలో బాలయోగివై జ్ఞానయోగముతో మోక్ష సిద్ధి పొందెదవుగాక. అనితర సాధ్యమగు నీ గురు సేవా భక్తికి నిదర్శనములుగా నా పాదుకలు, యోగదండము, శిఖాముద్ర ప్రసాదించుచున్నాను. రాజయోగి, సకలాభీష్ట సిద్ధిరస్తు. హరి ఓం. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः